హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ రవి ఛానల్‌కి. ఈ వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. ఫస్ట్ ఆడియో వచ్చేసి రికవరీ ఏజెంట్స్ వాళ్ళ యొక్క అథారిటీకి మించి మాట్లాడితే ఏ విధంగా కౌంటర్ చేయాలో మీరు చూడొచ్చు. సో సెకండ్ ఆడియో వచ్చేసి కస్టమర్స్‌కి నాలెడ్జ్ ఉన్నప్పుడు రికవరీ ఏజెంట్లు ఎంత క్లియర్‌గా మాట్లాడతారో, సో ఎంత నీట్‌గా మాట్లాడతారో సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. కొత్త వారు ఎవరైనా వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సార్ చెప్పండి. రూ. 18,140 పేమెంట్ చేసేసాను సార్. ఇవాళ పీటీపీ ఇచ్చారు, మీరు ప్రామిస్ చేశారు పేమెంట్ చేస్తానని. పేమెంట్ ఎవరు చేయాలి మాట్లాడేది? అంతేగాని మీరు టైం పాస్. సార్ మాట్లాడేది నేను ఎవరు? అశోక్ని మాట్లాడుతున్నా. అశోక సోనియా? సార్ అశోక్ని మాట్లాడుతున్నా సార్. ఇందాక సోనియా అని చెప్పారు మీరు పేరు. అదే సార్, నా పేరు అశోకే సార్. సోనియా అని చెప్పారు, మరి ఓకే. అశోక్ అంటారు. అదే సార్ అశోకే సార్. మీరు ఎంత బిజినెస్ చేస్తున్నాను, రియల్ ఎస్టేట్ చేస్తున్నానని మీరే మారుస్తున్నారు కదా ఆ, సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేమెంట్ చేస్తున్నారా లేదా సార్? 6వ తారీఖు నేను రాత్రి అవుతుంది. కాల్ చేస్తే సార్ 6వ తారీఖు అవుతుంది. 6వ తారీఖు ఎందుకు అవుతుంది? ఎందుకు 6వ తారీఖుకి ఎందుకు? 6వ ఈ తారీఖు నెల పేమెంట్ ఈ నెల మీ దగ్గర డబ్బులు లేవా? తినడానికి కూడా డబ్బులు లేవా? లేవు సార్, లేవు. మరి అవసరం ఉంది మాకు, పేమెంట్ చేయాలి. మరి పేమెంట్ పేమెంట్ చేయాలి సార్. ఏంటి సార్ పేమెంట్ డబ్బులు లేవా? రూపాయి కూడా లేదా? రూపాయి కూడా లేదు సార్. ఎక్కడున్నారో చెప్పండి. పోనీ హైదరాబాద్లో. హైదరాబాద్, చెన్నై వచ్చాను. చెన్నై? ఆ. ఎక్కడి నుంచి? చెన్నై నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో వెళ్ళారా సూపర్ మ్యాన్ లాగా? ఎగ్జాక్ట్. ఆ? సూపర్ మ్యాన్ పేమెంట్ చేయండి. సూపర్ మ్యాన్ డైరెక్ట్ వెళ్ళిపోతే ఫ్లైట్ అవసరం సూపర్ మ్యాన్. అదే అంటున్నా సార్. మరి ఫ్లైట్ పట్టుకుని కూడా వెళ్తారు కదా. ఫ్లైట్ పట్టుకొని పేమెంట్ చేయండి సార్. సోదంతా ఆపి పేమెంట్ చేయండి. పేమెంట్ చేయండి. నువ్వే మాట్లాడుతున్నావు. మరి నువ్వే మాట్లాడుతున్నావు. ఏం చేస్తావు? పేమెంట్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ చేయి. 18,140 చేయవయ్యా. ఫోన్ ఫోన్ పే నుంచి చేస్తావు, గూగుల్ పే నుంచి చేస్తావు. పేమెంట్ చేయి. మాట్లాడు. ఎందుకు ఇచ్చారు? డబ్బులు లేవా ఏంటి? పేమెంట్ డబ్బులు తీసుకున్నారు కదా. అవును భయ్, అవును. తీసుకున్నప్పుడు కట్టాలి కదా కడతాను చెప్తున్నా కదా. లోన్. మరి ఏం చేస్తున్నారు సార్? మీరు బిజినెస్ షట్ డౌన్ అయిపోయింది. అందుకే అవును, షట్ డౌన్ అయిపోతుంది సార్. పేమెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. పేమెంట్ లేదు ఇప్పుడు. పేమెంట్ లేదంటే మరి ఎందుకు కమిట్మెంట్ ఇచ్చారు? కమిట్మెంట్ ఎందుకు ఇచ్చారు? నువ్వు అరుస్తున్నావు. నువ్వు స్టార్ట్ చేసావు. అర్థమైందా? నువ్వు స్టార్ట్ చేసింది. నేను రాత్రి నుంచి ఏం చెప్తున్నావు? 3 రోజుల నుంచి ఏం చెప్తున్నావు నువ్వు? 3 రోజుల నుంచి ఏం చెప్తున్నావు? పేమెంట్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ చేసి మాట్లాడేదైనా ఉంటే పేమెంట్ చేసి మాట్లాడు అయ్యా. నువ్వు పేమెంట్ చేసి మాట్లాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమైనా ఉంటే పేమెంట్ చేసి మాట్లాడు. నీకుంటే ఇప్పుడు పేమెంట్ చేయి. నీకుంటే ఇప్పుడు పేమెంట్ చేయవయ్యా. ఇంకా గట్టిగా నీకుంటే ఇప్పుడు పేమెంట్ చేయి. నీకుంటే ఇప్పుడు పేమెంట్ చేయి. లేదు పైసలు లేదా మీ దగ్గర? లేవా? ఏది లేనట్టుంది నీ దగ్గర అయితే. ఏది లేదా? నీకేం కావాలి అన్ని నా దగ్గర. మరి ఉంటే పేమెంట్ చేయి. మరి నాకు డబ్బులు కావాలి. పేమెంట్ కావాలి. 18,440 రూపాయలు పేమెంట్ తప్ప నా దగ్గర ఉన్నాయి. కావాలా మీకు? కావాలా నీకు? మీకు కావాలా చెప్పండి. పేమెంట్ చేసి పేమెంట్ చేయండి సార్. పూనా వాళ్ళకి సోనియా అశోక్ అని చెప్పారు. దొంగ పేరు ఇచ్చినావు. ఇందాక వాయిస్ మెసేజ్ పూనా వాళ్ళకి సోని మాట్లాడుతున్నాడు. ఆర్బీఐ బ్రేక్ చేస్తున్నాడు. పూనా వాళ్ళ ఎలా అరేంజ్మెంట్ చేస్తున్నారో మీరు చూడండి. ఈ యొక్క ఆడియో యూట్యూబ్ లో రిలీజ్ చేస్తాను. ఓకే. అరేంజ్మెంటా సార్? అరేంజ్మెంటా? మీ ఈఎంఐ అమౌంట్ అడగడానికి అరేంజ్మెంటా? ఎప్పటి నుంచి ఇవాళ నెలాఖరు వచ్చింది. ఇవాళ 30వ తారీఖు వచ్చింది సార్. 30వ తారీఖుకి ఇంకో 6 నెలలు పడుతుంది. ఇంకా 6 నెలలు పడుతుంది. అరగంట పడుతుంది. పేమెంట్ చెప్పి ఇప్పుడు 6 నెలల్లో క్రెడిట్ స్కోర్ మీద ఇంపాక్ట్ అవుతుంది. 6 నెలలు పడుతుంది. చేసుకో. మీకు మార్నింగ్ ఆల్రెడీ చెప్పాను. మీకు వార్నింగ్ ఇచ్చాను. ఇన్ని కాల్స్ చేయకంటారా బాబు? సిస్టమ్ కాల్స్ చేయకండి అని చెప్పాను. 100 కాల్స్ చేస్తే మీ కాల్స్ లిఫ్ట్ చేయన్నా? మరి కాల్ లిఫ్ట్ చేస్తున్నాను. పేమెంట్ మీ అసలు లేని మొత్తం కాల్స్ లిఫ్ట్ చేసి నేను ఉంటా. నేను పేమెంట్ అరేంజ్ చేయాలి. మీ కాల్స్ అటెండ్ చేస్తా. చేసుకోండి. ఇంకేందా? నాకు టైం దొరకట్లేదు. పెడతా. ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి, చూద్దాం. ఎన్ని రోజులు పెడతారో. పేమెంట్ మొత్తం ఎట్లా వసూలు చేస్తారో నేను చూస్తా కదా. రికవర్ చేయండి, పేమెంట్ చేస్తా. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కమిట్మెంట్ ఇచ్చారు, పేమెంట్ చేయలేదు. మీరు 100 కాల్స్ చేశారు నాకు చెప్పండి. 100 కాల్స్ గంటకు 50 కాల్స్ ఇస్తారు. మీకు ఎవరు ఇచ్చారు రైట్? మీకు అన్ని కాల్స్ చేయడానికి ఒకే దగ్గర నుంచి రావు కదా. సపరేట్ బ్రాంచెస్ ఉంటాయి.
ఎవరి ప్రాబ్లం అది? నా మీ ప్రాబ్లం ప్రాబ్లం కాదు మీరు కదా? పే చేయలేదు నా కాబట్టి ప్రాబ్లం మీ కాదు కదా? ప్రాబ్లం సార్ మీ ప్రాబ్లం నాకు పే చేయలేదు డబ్బులు కాబట్టి కమిట్మెంట్ డేట్ ఇచ్చిన తర్వాత సార్ మీరు 100 పేమెంట్ కాల్స్ చేశారు కదా, ఎందుకు చేశారు చెప్పండి నాకు. సార్ మీ బిహేవియర్ ఎలా ఉంది అంటే ఎట్లా ఉంటుంది సార్ చెప్పండి. మీ బిహేవియర్ ఎలా ఉందంటే సార్ మీ బిహేవియర్ అదే మీ బిహేవియర్ సార్. లేకపోతే మజాక్ ఎందుకు చేస్తున్నారు? మజాక్ ఎందుకు చేస్తున్నారు సార్? మజాక్ ఎందుకు చేస్తున్నారు మీరు? మజాక్ ఎందుకు చేస్తున్నారు? మజాక్ ఎందుకు చేస్తున్నారు? పేమెంట్ చేయండి మరి. మజాక్ ఎందుకు చేస్తున్నారు మీరు? పేమెంట్ లేదా? లేదు పేమెంట్. ఇంకో గంట కాదు, దో గంటారు. నేను 4 घंटा కాదు 5 घंटा అరుస్తా. ఫుల్ ఎనర్జీ నాకు. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఇల్లీగల్ రికవరీ బంద్ చేసుకోండి. పేమెంట్ వారు గట్టిగా వస్తే భయపడడానికి చెంచగలం కదా ఇక్కడ. కాకపోతే పేమెంట్ చేయవయ్యా నువ్వు. పేమెంట్ చేసి మాట్లాడు. పేమెంట్ చేసి మాట్లాడు. అదే అంటున్నా మరి. అంత చెంచాగాడివి కాకపోతే పేమెంట్ చేసి మాట్లాడు మరి. చెంచాగాడిలో నువ్వు పూనా వాళ్ళ చెంచాగాడు నువ్వు. నేను కాదు. పేమెంట్ చేయ మరి. పేమెంట్ చేయ మరి. పేమెంట్ చేయి సార్. ఇలాంటి స్పూన్ గాలు పెట్టుకుని భయపడతా అరుస్తే భయపడతా అనుకున్నావా? అదే సార్ మరి. ఎక్కడ జీవితం మొత్తం స్పూన్ గాను సార్ ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? ఎక్కడున్నారు? హైదరాబాద్ లో ఎక్కడ? చెన్నై వచ్చాను. ఏంటి సార్? చెన్నైలో ఉన్నారా హైదరాబాద్ లో ఉన్నారా? చెన్నైలో ఉన్నా. ఏజెంట్ లో పంపండి సార్. ఓకే అడ్రస్ పెట్టండి. అడ్రస్ నువ్వు బ్యాంక్ లో మార్కెట్ చేపల మార్కెట్ లో కూర్చున్నావు, కళ్ళు డిపోలో కూర్చున్నావు. అడ్రస్ చెప్పండి సార్. వైన్ షాప్ లో కూర్చున్నావా లేకపోతే పూనా కూర్చున్నావు? ఇన్ హౌస్ ఎంప్లాయ్ లేకపోతే ఏజెన్సీ పర్సన్ సార్? అదే అంటున్నా. మీరు చెప్పండి ఎక్కడ ఉన్నారు చెప్పండి. ఇన్ హౌస్ పర్సనా లేకపోతే ఏజెన్సీ పీపుల్? ఇన్ హౌస్ పర్సన్ అయితే ఏజెన్సీ పర్సన్ అడ్రస్ లేదు మీ దగ్గర సార్. ఎన్ని ఎందుకు చేస్తారో నాకు అర్థం కావట్లేదు. అన్నిసార్లు మీరు ఆటోమేటిక్ చేస్తే నా మైండ్ ఖరాబ్ అయిపోయి నేను పేమెంట్ చేయని చెప్తే మీకు అయినా కానీ మళ్ళీ దానికి సిస్టమ్ లో కాల్ చేపిస్తా అంటే ఎవడు చేస్తారు పేమెంట్? పేమెంట్ చేయకపోతే వస్తుంది. సిస్టమ్ లోపల ఒక మనిషి ఎంట్రీ చేసి ఉంటాడు. వినండి, సిస్టమ్ లోపల ఎవడో ఒకడు ఒక మనిషి ఎంట్రీ ఇంత ఫ్రీక్వెన్సీలో కాల్స్ వెళ్ళాలని చెప్పి అందులో ఉంటుంది. ఓకే, ఆ ఫ్రీక్వెన్సీ మీరు తగ్గియాలి. మీరు ఫ్రీక్వెన్సీని పెంచి నాకు డిస్టర్బ్ చేయాలని చూశారు. ఓకేనా? ఇప్పుడు నేను మీకు రివర్స్ డిస్టర్బ్ చేస్తున్నా. అర్థమైందా? ప్రతి కస్టమర్ ఇట్లా చేస్తారు. మీరు ఎవరైతే మీరు సతాయిస్తారో ప్రతి కస్టమర్ ఈ విధంగానే మారుతాడు. ఈ విధంగా మీకు రివర్స్ కౌంటర్ ఇస్తాడు. సిస్టమ్ మీరు జీరో కానీ సివిల్ స్కోర్ జీరో కానీ 30 లక్షల డెప్త్ నాకు ఒక డిఫాల్ట్ కాదు. మీది ఒక డిఫాల్ట్ అయిపోతే ప్రాబ్లం, కానీ నాకు అన్ని డిఫాల్ట్ అయినాయి. ఇంకేం ప్రాబ్లం నాకు? మొత్తానికి లాస్ అవుదామని చూస్తున్నారు. అయితే మొత్తానికి లాస్ అవుదామని చూస్తున్నారు. అవునండి. జీరో అవుదామని చూస్తున్నారు. జీరో కాదండి, జీరో కంటే ఇంకా మైనస్ చూస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందా అరేంజ్మెంట్? నీకు వచ్చిందా రికవరీ? హలో 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 చెప్పండి సార్. ఇక్కడ మేము అడ్రస్ దగ్గర వచ్చినాం సార్. పూనా వల్ల ఎవరి కోసం వచ్చారు? సార్ మీకోసమే సార్. మీకోసం. ఏం పేరు? కస్టమర్ పేరు ఏం పేరు? మీ పేరు ఏం పేరు? ఏం చెప్పారా? లోన్ పెండింగ్ ఉంది కదా. అవునండి. కస్టమర్ పేరు ఏం పేరు? మీ పేరు ఏం పేరు అంటున్నా? కస్టమర్ పేరు మరి వితౌట్ ఇంటిమేషన్ లేకుండా ఎట్లా వస్తారు నాకు? ఫోన్ నెంబర్ అయితే ఇదే ఉంది సార్. అదే అండి, వితౌట్ ఇంటిమేషన్ లేకుండా ఎలా వస్తారు అంటున్నా? నేను ఆల్రెడీ చాలా సార్లు ఇంటిమేషన్ చేసిన సార్ మీకు. ఇంటిమేషన్ చేయడం వేరు, హోమ్ విజిటింగ్ చేయడం వేరు కదా. పేమెంట్ గురించి ఇప్పుడు మేము ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి పోలేము కదా సార్. ఎగ్జాక్ట్ చేయలేదు. ఆర్బీఐ గైడ్లైన్స్ అందుకే పెట్టాయి కదా, కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలని పెట్టారు కదా. ఆల్రెడీ నెల నుంచి నీకు కాల్స్ రాకపోతే మాకు అడగాలి. కాల్స్ లో ఫాలోఅప్స్ వేరు, మీరు హోమ్ విజిటింగ్ వేరు. ఓకేనా? ఐడి తెచ్చారా? హోమ్ విజిటింగ్ లెటర్ తెచ్చారా మీరు? హోమ్ విజిటింగ్ లెటర్ ఎందుకు చేస్తాం సార్? మరి మీకు అథారిటీ ఏముంది సార్? రూల్స్ ఉంటాయి సార్. లేదు సార్, మీకు అథారిటీ ఏమున్నది? మీకు విజిటింగ్ ఏం చెప్పండి. వాట్ అథారిటీ డూ యూ హ్యావ్ టు విజిట్ మై హోమ్? ఇప్పుడు ఏజెన్సీ నుంచి మాకు పొమ్మని మీది డేటా ఇస్తేనే మేము మీ దగ్గర వస్తాం కదా. షూర్. బట్ నేను ఆర్బీఐకి వెళ్ళాల్సి నా ఇంటికి ఒకళ్ళు డబ్బులు అడగడానికి వస్తే వాళ్ళకున్న అథారిటీ, మీకున్న అథారిటీ ఏమది చెప్పండి. నాకున్న అథారిటీ అంటే నా ఏజెన్సీ నుంచి నాకు ఒక ఐడి కార్డు. మీ ఐడి కార్డు సరిపోదు సార్. ఐడి కార్డు ఏంటంటే మీ ఏజెన్సీలో మీరు వర్క్ చేస్తున్నట్టు గుర్తింపు అంతే. ఓకే, ఐఆర్డీఏ నుంచి కూడా ఉంది. అది మీ క్వాలిఫికేషన్ సార్. ఒక పలానా ఏజెన్సీలో మీరు వర్క్ చేస్తున్నట్టు రాసింది ఎగ్జామ్ సర్టిఫికేట్ కూడా ఉంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ క్వాలిఫికేషన్స్. ఓకే, మీరు మా ఇంటికి రావడానికి మీకున్న అథారిటీ ఏమో చెప్పండి. కంపల్సరీ హోమ్ విజిటింగ్. వాట్ అథారిటీ డూ యూ హ్యావ్ టు విజిట్ మై హోమ్? ఒకసారి మేనేజర్ తోటి మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి. మా ఇంటికి వస్తే నాకు అథారిటీ, మీకున్న అథారిటీ షో చేయండి. అథారిటీ మీకు ఉంది. 5 తారీఖు వరకు కట్టాలి సార్ లోను.
షూర్ సార్ ఒప్పుకుంటా. బట్ నేనేమంటున్నా, నాకు 5 తారీఖు నుంచి ఇప్పటి వరకు మీరు చెప్తానే ఉన్నారు డైలీ. నేను మంత్ ఎండ్ లో క్లియర్ చేసుకుంటా చెప్పాను కానీ మీరు వచ్చారు. ఓకే, అది పర్లేదు. కంపల్సరీ ఏజెన్సీ నుంచి విజిటింగ్ చేస్తారు. అది తప్పు ఎలా అవుతుందండి? ఇప్పుడు నువ్వు కడితే మీరు సార్ ఏమంటున్నా, మీకు యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు విజిట్ మై హోమ్ బట్ విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్. నేను ఏమంటున్నా, మీకు ప్రతి రైట్ విజిట్ చేయడానికి. ఓకే, బట్ మీరు కస్టమర్ అవ్వాలి ప్రాపర్ గా. ఇగో మీరు ఒక్కరే కదా సార్, నేను చెప్పేది వినండి. ఫస్ట్ ప్రాపర్ గా కస్టమర్ అడ్రస్ లో ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి కూడా విజిటింగ్ అనేది చేపిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరంటే ఉంటారు ఇంటి దగ్గర, కొంతమంది ఈ రోజు ఉంటారు సార్, లోన్ తీసుకుంటారు, అక్కడ నుంచి జంప్ అయిపోతారు. ఓకే ఓకే, చాలా మంది జంప్ అవుతారు. ఒక్కరే కాదు, ఈ మణికొండలు చాలా మంది విజిటింగ్ చేస్తారు. చాలా మంది రూమ్ కిరాయికి తీసుకుంటారు. ఏం చేస్తారంటే లోన్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు వేరే దగ్గర. సార్ ఏమంటున్నా, మీరు విజిటింగ్ సార్, మీరు విజిటింగ్ చేయడం తప్పు లేదు అంటున్నా, కానీ మీకున్న అథారిటీ ఏమైనా ఇంటికి రానికి మీరు దొంగతనం చేసి వెళ్తారు, లేకపోతే కొట్టి వెళ్తారు. ఓకే, అట్లాంటిది ఉండదు సార్. గోల్డ్ తీసుకుంటారు, ఓకే, నా ప్రైవసీ బ్రేక్ చేస్తారు, ఇవన్నీ చేస్తే నేను ఎలా మీకు ఐడెంటిఫై చేసుకోవాలి? మీకు పూనా వాళ్ళ అథారిటీ ఉండదు కదా. నేను వచ్చి కాల్ చేస్తున్నా కదా మీకు, నేను మీ ఇంటి గేట్ కూడా కొట్టలే. కస్టమర్ డాక్యుమెంట్ అడుగుతున్నాడు. ఓకే, డాక్యుమెంట్ రేపట్లో పేమెంట్ చేస్తాను, విజిటింగ్ చేయండి, బట్ ప్రాపర్ డాక్యుమెంట్. నేను కూడా ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకున్నాను మీరు మీ దగ్గర. ఏం సార్ చెప్పండి, ప్రాపర్ డాక్యుమెంట్ కరెక్టే, మీరు మాట్లాడే రూల్స్ కరెక్టే. కాకపోతే ఎవ్రీ డాక్యుమెంట్, ప్రతి సైన్, ఓకే, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ప్రతిదీ లీగల్ గానే మీకు డాక్యుమెంటేషన్ చేసి మీకు లోన్ ఇచ్చాను, మీకు అప్రోచ్ అయ్యాను. మీరు మరి నా ఇంటికి వచ్చినప్పుడు మీరు డాక్యుమెంట్స్ లేకుండా మీకు ఎవరిని సార్? నేను డిఆర్ఏ పాస్ అయ్యే ఏజెన్సీ చేసుకున్నా నేను. సార్ ఏమంటున్నా, డిఆర్ఏ మీకు క్వాలిఫికేషన్ కార్డు కూడా ఉంది నాది. క్లియర్ గా మెన్షన్ చేస్తారు కదా సార్, కస్టమర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ డాక్యుమెంట్ పట్టుకెళ్ళాలని చెప్పి క్లియర్ గా ఉంటుంది. సార్ లెటర్ తీసుకురావాలి కానీ ప్రతి ఒక్కరికి అది అవసరం ఉండదు సార్. సార్ ఇప్పుడు నేనైతే లెటర్ ఉంటే అడగడం న్యాయం సార్ అది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వస్తాడు, మనం ఎవడో కూడా వచ్చాడు, తాగి వచ్చాడు, ఎవరు రెస్పాన్సిబుల్ దానికి ఎలాంటివన్నీ? అది కరెక్టే. ఈ నెల ఇప్పుడు రికవరీ ఫీల్డ్ వాళ్ళు ఎలా ఉంటారు అంటే అందరు కస్టమర్ బయటకు వెళ్ళడం చెప్పండి. డాక్యుమెంట్లు ఉంటే అలో ఇస్తారు, డాక్యుమెంట్ ఉంటే టాక్ చేస్తా. డాక్యుమెంట్ ఇప్పుడు మన ఒక పర్సన్ తాగి వచ్చారు సార్, ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? నా సైడ్ నుంచి చూసుకోలేదు. ఆర్బీఐ గైడ్లైన్స్ పెట్టింది దానికోసమే సార్. ఇల్లీగల్ గా రికవరీ చేయొద్దు, మీరు ప్రాపర్ గా వెళ్ళాలి డాక్యుమెంటేషన్ తోటి. తేడా వస్తే అథరైజేషన్ లెటర్, ఏజెన్సీ ఏముంటుంది అలా. సో ఎంత మంది సార్, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదే మణికొండల ఎంత మంది ఇగో నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఏవేవో ఫోటోలు పెడతారు. ఓకే, వాళ్ళు అడ్రస్కి వెళ్తే అడ్రస్ లో లేరు. అమ్మాయి పేరు, ఆ అమ్మాయి లోన్ తీసుకున్నది. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ హస్బెండ్ అంటాడు, ఏమంటాడు, ఆమె మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది బాబు, ఏడుంటుందో ఏమో తెలియదు అంటుంది. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి అనమాట బయట. అదే కదా సార్, కానీ ఎందుకంటే డాక్యుమెంట్ ఎందుకు కడుతున్నా అంటే వితౌట్ డాక్యుమెంట్ లేకుండా తాగిస్తున్నారు. ఇవన్నీ కూడా డాక్యుమెంట్ ఉన్నాయి సార్. అట్లేమో చెప్పారు సార్, డాక్యుమెంట్ డిఫరెంట్ చెప్పారు. మీరు అది క్వాలిఫికేషన్స్, అది లిస్టింగ్ ఏం అథారిటీ కాదు చెప్తున్నారు. మీ ఏజెన్సీలో మీరు వర్క్ చేసుకోవడం చదువుకోండి, నా ఐడి కార్డ్ లో మొత్తం ఉంటది. ఐడి కార్డ్ లో మీరు పూనా వల్ల వర్క్ చేస్తున్నట్టు ఉంటది అంతే. ఓకే, డిఆర్ఏ ఏముంటది, మీరు క్వాలిఫైడ్ డిఆర్ఏ కాబట్టి రికవరీ చేయడానికి మీరు ఎలిజిబుల్. బట్ నా ఇంటికి రావాలంటే కావాల్సిన డాక్యుమెంట్లు, హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్, ఐడి కార్డు ఉందని చెప్పారు. ఈ రెండు పట్టుకుంటారండి. అవన్నీ వదిలేండి సార్, ఇప్పుడు అయిపోతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో కస్టమర్ కి నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో నాలెడ్జ్ ఉంటే రికవరీ ఏజెంట్ కొద్దిగా చూసి మాట్లాడతారు. సో మనకు ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే, మాట్లాడడానికి రాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే సో ఇల్లీగల్ రికవరీ చేయడానికి ట్రై చేస్తారు. లోన్ అనేది మనము లీగల్ వేలో తీసుకున్నామండి, ఓకేనా. దాంట్లో లోన్ అగ్రిమెంట్ లో డిస్ప్యూట్ వచ్చినప్పుడు బ్యాంక్ అనేది లీగల్ వేలో రికవరీ చేయాలి. అంటే యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అయ్యి రికవరీ మాత్రం చేయాలి. కానీ బ్యాంక్ కానీ ఎన్బిఎస్ కానీ ఈ మధ్య ఏం చేస్తున్నాయంటే రికవరీ ఏజెంట్లను పెట్టేసి ఇల్లీగల్ రికవరీ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అంటే వాళ్ళకి ప్రాపర్ డాక్యుమెంట్లు లేకుండా పంపడము, సో అలాగే కస్టమర్కి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడి రికవరీ చేయడం. సో ఇవన్నీ కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ బ్రేక్ చేసి రికవరీ చేసినట్టే. మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.